మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల సమక్షంలోనే ఓ మహిళా న్యాయవాదిపై దాడి జరిగిన ఘటన కలకలం రేపుతోంది. దాడికి పాల్పడిన నిందితులు ఇప్పటికీ స్వేచ్ఛగా తిరుగుతున్నారని బాధిత న్యాయవాది ఆరోపించారు. కోర్టు జారీ చేసిన మధ్యంతర నిషేధాజ్ఞలను హైకోర్టు ఉత్తర్వులు పోలీసులు అమలు చేయడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులు ఆలిటి మోహన్ రెడ్డి, వెంకటేష్, ప్రవీణ్లు తదితరులకు పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆరపల్లిలో ప్లాట్ నెంబర్ 2 సర్వే నెంబర్ 15 లా స్పీక్స్ అని ఒక లా ఫార్మ్ స్టార్ట్ చేశాను. నేను ఒక హైకోర్టు కౌన్సిల్ ని. అక్కడ కొందరు హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, మోహన్ రెడ్డి, కర్రె రాజేష్, తుంకుకుటి రవి, మేఘనాథ్, వెంకటేష్, ప్రవీణ్, వాళ్ళ మిసెస్, వాళ్ళ మదర్, వీళ్ళందరూ వచ్చి నా ఆఫీస్ పైన అటాక్ చేసి పోలీసులు ఎదురుగానే నా చాలా ఇంపార్టెంట్ ఫైల్స్ అయినది ఇంకా మీదవన్నీ ల్యాప్టాప్ అవన్నీ దొంగతనం చేసి వెళ్ళిపోయారు. పోలీసులకి తెలిసి కూడా ఏ యాక్షన్ తీసుకుంటలేదు. అది 18/6 రోజున జరిగింది. మళ్ళీ ఇదే ఇన్సిడెంట్ 25/6 రోజున కూడా జరిగింది. ఎందుకు ఇది అల్టీరియర్ మోటివ్ ఏంటి అంటే వీళ్ళు నార్కోటిక్స్ అవన్నీ అక్కడ సేల్ చేస్తున్నారు. దాన్ని నేను అపోజ్ చేసినందుకు వీళ్ళు ఇవన్నీ యాక్షన్ నా పైన ఇట్లా చేస్తున్నారు. 25/6 రోజున నేను కోర్టుకి వెళ్ళినప్పుడు నా ఆఫీస్ పైన అటాక్ చేసి ఇంకోటి ఏంటి అన్ని ఫైల్స్ పోలీసులు ముందరే తీసుకుని వెళ్ళిపోతున్నారు. నేను ఎన్నిసార్లు చెప్తున్నా చేయట్లేదు. అండ్ 25 రోజున నేను హైకోర్టులో హోమ్ రిట్ మూవ్ చేశాను. వీళ్ళు పోలీస్ ఇన్యాక్షన్స్ బట్టి అది అయ్యాక నాకు ఆర్డర్ కూడా నాకు ఫేవర్గా వచ్చింది, స్టేటింగ్ దట్ నాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వమని, నా ఆఫీస్ ఓపెన్ చేసుకోమని. అట్ ది సేమ్ టైం ఏదైతే పోయిన ఫైల్స్ ఇప్పుడు కూడా అక్యూజ్డ్ దగ్గరే ఉన్నారు, అయినా అది కూడా రికవర్ చేయమని క్లియర్గా హైకోర్టు ఆర్డర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అయినా హైకోర్టు ఆర్డర్ ఇస్తున్నా పోలీస్ వాళ్ళు ఏ యాక్షన్ తీసుకుంటున్నా. యాక్చువల్ గా ఒక మహిళా అడ్వకేట్ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు ఖచ్చితంగా అడ్వకేట్ యాక్ట్ మీద కేసెస్ ఫైల్ చేయాలి అసలు. కానీ వాళ్ళు అలాంటివి కూడా చెయ్యకుండా అడ్వకేట్ యాక్ట్ అసలు అందులో లేని లేదు. ఆయన వాళ్ళు చేసిన సెక్షన్లలో మామూలు సెక్షన్స్ చేశారు. చేయడమే కాకుండా ఇప్పుడు వాళ్ళు ఎవరైతే తను ఆఫీస్ పక్కకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నారు ఇల్లీగల్ అని చెప్పేదో, అయితే తిన వచ్చే కన్నా ముందే బిఫోర్ ఒక 5 నిమిషాల ముందే వాళ్ళే పోలీస్ స్టేషన్కి వచ్చి తిన మీదనే దాడి జరిగింది. మళ్ళీ తన మీదనే కౌంటర్ కేసు ఫైల్ చేయించారు. ఇదే పోలీస్ స్టేషన్లో ఇదే పోలీసులు ఏమన్నంటే చేస్తున్నామమ్మా అంటారు. ఆల్రెడీ హైకోర్టు ఆర్డర్ ఏసీపీకి ఇన్వెస్టిగేషన్ చేయమని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. జస్ట్ 15 days బిఫోర్ ఆర్డర్ 15 days అయింది. ఈ రోజు వరకు ఒక న్యాయం అంటే ఒక మహిళా న్యాయవాదికే న్యాయం జరగకుండే ఇంకా సామాన్య పబ్లిక్ విషయం ఎలా ఉంటది, సామాన్యులకు ఏం న్యాయం జరుగుతుంది.